ఓం నమ శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమ. అరుణగిరి ప్రదక్షిణ ఎలా చేయాలి? మొత్తం గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు. వీలైనంత వరకు చెప్పులు లేకుండా శివనామ స్మరణ చేసుకుంటూ, అనగా అరుణాచలేశ్వరుని తలుస్తూ నడవండి, లేదా సాక్సు ధరించండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః అని జపిస్తూ ఆ రుద్రమూర్తి గిరీశ్వరుని చూస్తూ నమస్కరిస్తూ ప్రదక్షిణ నమస్కారాలతో నిదానంగా పూర్తి చేయండి. గిరి ప్రదక్షిణ ఎంత ఎక్కువ సమయం కేటాయించగలిగితే అంత ఎక్కువ సమయం నడవండి. చాలామంది చెప్పినట్టు నిండు గర్భిణి నడిచినట్టు నడవాలి సుమా. మీకు వీలుంటే పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ ఉండేలా చూసుకోండి. వీలుంటే కార్తీక పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ 7 జన్మల పుణ్యఫలమే. ఆ విరూపాక్షుని గిరి ప్రదక్షిణ ఎడమవైపే చేయండి. ఎందుకంటే కుడివైపు దేవతలు, సిద్ధులు అదృశ్య రూపంలో మనలాగే గిరి ప్రదక్షిణ చేస్తారు. ఉదయం పూట అయితే బ్రహ్మముహూర్తంలో గిరి ప్రదక్షిణ చేస్తే ఆ సూర్య భగవానుడి తీక్షణత నుంచి ఉపశమనం కలుగుతుంది. గిరి ప్రదక్షిణలో అనేక ఆలయాలుంటాయి, అన్నిటినీ దర్శించండి. మహాదేవుడికి ముందు నమస్కరించి సంతానం, జ్ఞానం, సంపద, ఆరోగ్యం ఇది ఏది కావాలో చెప్పి నాకు ఏది మంచిదైతే అది ఇవ్వు త్రినేత్ర అని ప్రార్థించి ప్రారంభించండి. ముఖ్యంగా మీరు వృషభాధ్యుడి ప్రదక్షిణలో నేర్ ఆలయం అనగా శిఖరానికి ఎదురుగా ఆలయం ఉంటుంది. దుర్వాస మహర్షి ఆలయం వద్ద సంతానం కోసం, సత్వర వివాహం కోసం దర్శించండి, పూజించండి. ప్రతి చోట దిగంబరుడైన ఆ శివుడు ప్రసాదం విభూది ఇస్తారు. నాగభూషణుడి గిరి ప్రదక్షిణలో శివనామాలు స్తుతించండి. సాక్షాత్తు పరమశివుడే, ఆ గంగాధరుడే గౌతమ మహర్షికి చెప్పిన నామాలవి. ఆ పశుపతి గిరి ప్రదక్షిణ భక్త కన్నప్ప, రమణ మహర్షి, పరమహంస ఆశ్రమం కాలి దారిలో చాలా ఆశ్రమాలు, మోక్షద్వారం ఎన్నో ఉన్నాయి. అందుకే ప్రదక్షిణ నమస్కారాలు చేస్తున్నప్పుడు నిండు గర్భిణీలా నడవడం అనేది, ఆ తర్వాత అటు ఇటు ఆలయాలు మీకు గోచరిస్తాయి. ఆ నటేశ్వరుడు సామప్రియుడు. గిరి ప్రదక్షిణలో సాధువులు ధర్మం అడుగుతూ అడుగడుగున తారసపడుతూ ఉంటారు. ఆ విషయమే కాదు, ఏ విషయానికి విసుగు కోసం, కోపం, చిరాకు పడకండి. మీ అరుణాచల దర్శన ఫలం పొందటానికి అనేక రాక్షస గణాలు ప్రయత్నిస్తూ ఉంటాయి, లేదా శివుడే మీకు మహాపరీక్ష పెట్టి ఉండవచ్చు. ఎందుకంటే మీరు చికాకు పడినా, కోపం వచ్చినా ఆ ఫలం రాక్షస గణానికి పోతుంది. గిరి ప్రదక్షిణ అంతా ఎడమవైపు నుండి చేయాలి. కుడివైపు అరుణాచలేశ్వరుని కొండ ఉంటుంది. కుడివైపునే సకల సిద్ధులు, దేవతలు, ఋషులు ప్రదక్షిణ చేస్తుంటారు. ఆ వైపుకి అనగా ఆలయం ఉంటేనే వెళ్ళండి, మళ్ళీ ఎడమవైపు వచ్చేయండి. గిరి ప్రదక్షిణ దారి తారు రోడ్డుపై సాగుతుంది. కాన గుర్తుపెట్టుకోండి, చెప్పులు లేకుండా చేస్తాం కాబట్టి సమయము, ఉష్ణోగ్రతను దృష్టిలో పెట్టుకుని చేయండి. ముఖ్యంగా అరుణాచల ప్రయాణం ప్రదక్షిణ దర్శన పౌర్ణమి నాడు వచ్చేలా చూసుకోండి. గిరివరం అనగా గిరి ప్రదక్షిణ సమయంలో కొంత చిల్లర పెట్టుకోండి. మిమ్మల్ని సాధువో మరో రూపంలో అడుగుతారేమో, లేక ఏ దేవతా సిద్ధుడు వచ్చి అడుగుతాడో తెలియదు కదా. దానం ఇవ్వడం ఇష్టం లేకపోతే మౌనంగా ముందుకు కదలండి. జీవితంలో అరుణాచల యాత్రకు ముందు, అరుణాచల యాత్ర తర్వాత బేరీజు వేసుకుంటే ఆ అద్భుతం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ప్రదక్షిణ మొదట ఇంద్రలింగం వస్తుంది, చివరిగా ఈశాన్యలింగం వస్తుంది. అష్టలింగాల ప్రదక్షిణలో ఉంటాయి, కానీ అష్ట కాదు 9. 9వ లింగం గిరి, అరుణాచల కొండ. గిరి ప్రదక్షిణ భృంగి విగ్రహం ఉంటుంది. ఆ గాథ ముందుగా వస్తుంది. పళని ఆండాల్వాల్ ఆలయం వద్ద చూడండి. అరుణాచల దర్శనం, గిరి ప్రదక్షిణ ఒకసారి దర్శనం చేసేసి అమ్మయ్య అరుణాచల దర్శనం అయిపోయిందనుకుంటాం. కానీ కొందరు భక్తులు ఓ వారం 10 రోజులుండి ప్రతిరోజు గిరి ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకుని యవ్వనులుగా గృహానికి వస్తారు.
అరుణాచల గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి అన్నది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.